హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 6. రాజ్కి పాపనివ్వడానికి మనసు రాలేదు. పాప నిద్రపోతుంది, నేనే లోపల పడుకోబెడతాను, ఎక్కడో బెడ్ చూపించండి అన్నాడు చొరవగా రాజ్. రాజ్కి డౌట్ కలిగింది, లోపల ఎవరెవరుంటారు? అసలు పాప వాళ్ళ పాపేనా? ఆ అనుమానం ఎందుకు అంటే పాప బయటకొచ్చి తనతో అంతసేపు ఆడుకుంటున్నా ఎవ్వరూ పాప కోసం రాకపోవడం, అండ్ పాప కూడా అంత తక్కువ టైంలో తనకు బాగా దగ్గర అవడంతో పాపకు కావాల్సిన ప్రేమ వాళ్ళ నుండి దొరకడం లేదేమో. అందుకే తను కాస్త ప్రేమ చూపించగానే తనతో అంత బాగా కలిసిపోయింది పాపని అనిపించింది రాజ్కి. అతని ఉద్దేశం తెలియని ఆమె అతను లోపలికి రావడానికి దారి వదిలింది. రాజ్ పాపను తీసుకుని హాల్లోకి వెళ్ళి ఆమె చూపించిన దివాన్ కాట్ మీద పాపను జాగ్రత్తగా పడుకుండబెట్టాడు. ఆమె వెంటనే పాప పడిపోకుండా ఇరువైపులా పిల్లోస్ పెట్టి రాజ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ, థ్యాంక్స్ అండి, నాకు హెల్త్ బాగోక టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాను. పాప కూడా నిద్రపోయిందనుకున్నాను, కానీ తను లేచి నాకు తెలియకుండా బయటకు వచ్చేసింది. పాప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అండి అంది ఆమె. అనవసరంగా ఆమెని అనుమానించానే అని గిల్టీగా ఫీల్ అయిన రాజ్, ఇట్స్ ఓకే అండి, పాప నాతో బాగా కలిసిపోయింది, తను నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు, తనతో ఆడుతూ నాకు అసలు టైమే తెలియలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను రోజు పాపతో ఆడుకోవచ్చా అని రిక్వెస్టింగ్గా అడిగాడు రాజ్ ఆమెను. నాకేమీ అభ్యంతరం లేదండి, కానీ పాపని మీరు తీసుకుని వెళ్తే మీ వైఫ్ ఏమైనా అనుకుంటారేమో కదా అంది ఆమె ఇబ్బందిగా. రాజ్ నవ్వి, నాకింకా మ్యారేజ్ కాలేదండి అని చెప్పాడు ఆమెతో. దానికి ఆమె ఆశ్చర్యపోతూ, మరి మీతో ఉన్న ఆమె అని సంశయంగా అడిగింది. అతనికి ఎలా చెప్పాలో తెలియక ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు రాజ్. అతని ఫీలింగ్స్ అర్థమై ఆమె కూడా ఇక రెట్టించి అడగలేదు అతన్ని. మీకు టైం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆడించండి, నాకేం ప్రాబ్లం లేదు అని చిన్న స్మైల్తో చెప్పిందామె. రాజ్ నవ్వి, మీ పేరు అని అడగగానే అలౌకిక అంది లక్కీ. ఓ నైస్ నేమ్, నా పేరు రాజ్వీర్, అందరూ రాజ్ అంటారు. స్మాల్ డౌట్, మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, కానీ చూడటానికి మార్వడీస్లాగా ఉన్నారే అని అడిగాడు రాజ్. ఆమె ఏం మాట్లాడలేదు. రాజ్కి లక్కీని చూసినప్పటి నుండి ఆమె వాయిస్ విన్న దగ్గర నుండి అతని మనసు ఇది అని చెప్పలేని పెయిన్ని ఇస్తుంది. తనకు లైట్గా తలనొప్పి స్టార్ట్ అవ్వడంతో, నేను ఇక వెళ్తానండి అని రాజ్ వెళ్ళబోతే, ఒక్క నిమిషం కూర్చోండి, ఫస్ట్ టైం ఇంటికొచ్చారు, జ్యూస్ తాగుదురు అంటూ రాజ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా జ్యూస్ తెచ్చిచ్చింది లక్కీ. అతడిని ఇంకాసేపు చూడాలనేదే ఆమె తాపత్రయం. రాజ్ కాదనలేక కూర్చుని లక్కీ ఇచ్చిన జ్యూస్ తీసుకుని తాగాడు. ఆమెకి బాయ్ చెప్పి వెళ్ళడానికి పైకి లేచి 2 అడుగులు వేసిన రాజ్ ముందుకు తూలి పడబోయాడు. అతడి వెనకే డోర్ వేయడానికి వెళ్ళిన లౌక్య, జాగ్రత్త రాజ్ అంటూ కంగారుగా అతడిని పట్టుకుంది. ఆ ప్రాసెస్లో ఆమె మొహానికి ఉన్న స్కార్ఫ్ ఊడిపోయింది. ఇద్దరి మధ్య ఇంచు దూరమే ఉండడంతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు రాజ్. ఆమె ఇబ్బందిగా కదలడంతో సరిగ్గా నిలబడిన రాజ్ తనకు తెలియకుండానే లౌక్య నడుము చుట్టుకుని ఆమెని మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా హక్ చేసుకున్నాడు అతడు. అలా చేయడంతో లక్కీ భయంగా రాజ్ని దూరం జరపాలని చూసింది. కానీ ఎందుకో ఆ పని చెయ్యలేకపోయింది ఆమె. రాజ్ ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, నీకు నాకు ఇదివరకే పరిచయం ఉందా అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా ప్రేమగా చూశాడు. ఇదివరకే మనం కలిసాం, కానీ ఎక్కడనేది గుర్తు రావడం లేదు అంటూ స్ట్రెస్ తీసుకున్న రాజ్కి ఒత్తిడి పెరగడంతో మరింతగా పెరిగిన పెయిన్కి తల పట్టుకుని రాజ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. లక్కీ కంగారుగా, రాజ్ ఏమైంది, ఇటు చూడు అని భయంతో ఏడుస్తూ అడుగుతూనే రాజ్ నిలబడలేకపోతుంటే అతడిని పట్టుకుని కిందనే కూర్చుండింది.
అప్పటికే రాజ్కి విపరీతమైన తలనొప్పి రావడంతో భరించలేక 2 చేతులతో తన తలని పట్టుకున్న రాజ్ బాధ చూసి లక్కీకి కన్నీళ్ళాగలేదిక. అతనెందుకలా బాధపడుతున్నాడో, సడన్గా అతనికి ఏమైందో అస్సలు అర్థం కాలేదు లక్కీకి. కానీ అతనికి టాబ్లెట్స్ అవసరం కాబట్టి రాజ్ని జాగ్రత్తగా పైకి లేపి పాప వైపు ఒకసారి చూసిందామె. తాను నిద్రపోవడంతో పదండి అంటూ రాజ్ని తీసుకుని అతని ఫ్లాట్కు వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే రాజ్ టాబ్లెట్ ఉన్న చోటు కనిపించగానే లక్కీ గబగబా వాటిని తీసుకొచ్చి రాజ్కి అందివ్వగా వాటిని అందుకునే ఓపిక కూడా లేని రాజ్ అలాగే సోఫాలో ఒరిగిపోయాడు. లక్కీకి కంగారు వేసింది. రాజ్ని సరిగ్గా పడుకోబెట్టి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అతన్ని తన ఒడిలోకి తీసుకున్న లక్కీ రాజ్ చేత టాబ్లెట్ మింగించి అతని చెస్ట్ మీద చిన్నగా నిమురుతూ, రాజ్ ఏంటి మీ ప్రాబ్లం? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, సడన్గా పడిపోయారేమైంది అని బాధగా అడిగింది లక్కీ రాజ్ని. నీకు తర్వాత చెప్తాను, ముందెక్కడి నుండి వెళ్ళిపో. ఈ టైంలో నాకేదేదో అయిపోతుంది. మనం పరిచయమైన ఈరోజే నేను నా బిహేవియర్తో నీకు నా మీదున్న ఈ అభిమానాన్ని పోగొట్టుకోలేను, వెళ్ళిపో అని కష్టంగా పలికాడు రాజ్ ఆ మాటలు. సహనం కోల్పోయిన లక్కీ కోపంగా, అసలు నీకేమైందో చెప్తావా లేదా అంటూ రాజ్ కాలర్ పట్టుకుని గట్టిగా అడిగింది అలౌకిక. ఆమె చనువు చూసి తనపై అలా హక్కుగా కోప్పడుతున్న లక్కీని చూసి రాజ్ మొదట ఆశ్చర్యపోయి షాక్ అయ్యాడు. ఆమె అలాగే కోపంగా చూడడం చూసి రాజ్ తడబడుతూ, నాకు ఈ టైంలో ఎక్కువగా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి. నాకు 3 years బ్యాక్ మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ముందు ఏం జరిగిందో తెలీదు. అప్పటి నుంచి నాకు ఇలా ఏదైనా కొద్దిగా మైండ్ స్ట్రెస్కి గురైతే విపరీతమైన సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఆ టైంలో తనంతా విపరీతమైన నొప్పి వస్తుంది తలకి. ఆ హెవీ ఫీలింగ్స్ వల్ల నాకు నరాలన్నీ చిట్లిపోయేంత బాధ కలుగుతుంది. అప్పుడు కనుక నేను సెక్స్లో పాల్గొనకపోతే నా బ్రెయిన్ తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. నాతో ఉంటున్న అమ్మాయితో అందుకే లివింగ్ రిలేషన్లో ఉన్నది, అంతేకాని తను నా వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇప్పుడు నేను వేసుకున్నది స్లీపింగ్ పిల్. దానివల్ల నేను మత్తుతో కాసేపు నాలో ఉన్న ఫీలింగ్స్ కంట్రోల్ అయి బ్రెయిన్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని చెప్తూనే టాబ్లెట్ ఎఫెక్ట్తో అతనికి కళ్ళు మూతలు పడుతుంటే మెల్లగా కళ్ళు మూసుకున్నాడు రాజ్. రాజ్ చెప్పింది విన్న లక్కీ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడుపు నవ్వు కలగలిపిన ఫీలింగ్తో అతడి తలని ఒళ్ళోకి తీసుకుని హక్ చేసుకుంది. రాజ్ వెన్ను మీద ఒక చెయ్యి పెట్టి నిమురుతూ మరో చేత్తో అతని మెడ మీద మెల్లిగా రాస్తూ కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. ఆమె చల్లని స్పర్శ అతనికి హాయిగా అనిపిస్తుంటే లక్కీ గుండెల మీద వాలి అలాగే కళ్ళు మూసుకుని రాజ్ ఇంకా నిద్రలోకి జారుకున్నాడు. రాజ్ని చూస్తుంటే లక్కీకి బాధగా ఉంది. నా రాజ్కి ఎందుకు ఇలాంటి శిక్ష విధించావు స్వామి, తనని ఇంత బాధ పెట్టకు అని దేవుడిని వేడుకుంది. రాజ్ డీప్ స్లీప్లోకి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అతన్ని జాగ్రత్తగా పిల్లో మీదకు పడుకోబెట్టి బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పి రాజ్ నుదుటిన ముద్దు పెట్టుకుని ఆ ఇంటి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పాప కోసమని తన ఫ్లాట్కు వెళ్ళిపోయింది లక్కీ. పాపని లేపి కొద్దిగా పాలు తాగించింది. మళ్ళీ నిద్రపోయిన పాపను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన పడుకుని రాజ్ కోసమే ఆలోచిస్తుందామె. పాపన్నా రాజ్ నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదని బాధపడ్డానే కానీ ఎందుకు రాజ్ నన్ను గుర్తుపట్టలేదు అని ఆలోచించలేకపోయాను. నాలాంటి సెల్ఫిష్ ఫెలోస్ ఉండరేమో అని తనని తానే తిట్టుకుంటుంది లక్కీ. కాసేపు కూడా అతన్ని వదిలి ఉండలేక మళ్ళీ రాజ్ ఎలా ఉన్నాడో అని మనసు లాగేస్తుంటే పాప చుట్టూ పిల్లోస్ పెట్టి రాజ్ దగ్గరకు వెళ్ళింది లక్కీ. మూసి ఉన్న డోర్ని తీసిన లక్కీకి లోపలంతా చీకటిగా ఉండడంతో డోర్ పూర్తిగా తీసి బయట నుంచి పడుతున్న సన్నని వెలుగులో లోపలకు వెళ్ళి లైట్ ఆన్ చేసి రాజ్ వైపు చూసింది ఆమె. అతడు కళ్ళు మూసుకునే ఉన్నాడు, కానీ ఎందుకో చాలా అనీజీగా కదులుతున్నాడు. బహుశా మళ్ళీ పెయిన్గా ఉందేమో అని అనిపించి లక్కీ కంగారుగా అతని దగ్గరకు వెళ్ళి రాజ్ నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. అతని బాడీ చాలా వేడిగా ఉండడంతో అయ్యో అనుకుని గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ తెచ్చి క్లాత్లో అతని ఫేస్ తుడిచి
నుదుటిపైన క్లాత్ ఉంచింది లక్కీ. తడి తగలగానే కాస్త మెలకు వచ్చిన రాజ్ కలవరిస్తున్నట్టు బేబీ అని చాలా ప్రేమగా వచ్చిన పిలుపు. మొదటిసారి తనని కాలేజ్లో పిలిచిన అతని పిలుపుని గుర్తు చేసింది. లక్కీ అతడి తలలో చేయి పెట్టి నిమురుతూ, నేనిక్కడే ఉన్నాను కన్నా, పడుకో అని ప్రేమగా చెప్పగానే రాజ్ ఆమె చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు. అతని బాడీ కూడా చాలా వేడిగా ఉంది. ఆమె చేతిని అతని ఎద మీద అలాగే ఉంచి మరో చేతితో తడిగుడ్డు తీసి రాజ్ చెస్ట్ అండ్ పొట్ట మీద మొత్తం చల్లని వాటర్తో తుడిచి వేడి తగ్గించడానికి చూస్తుంది. అతను పెదవులు తడుపుకుంటూ ఉండడం చూసి, దాహంగా ఉందా కన్నా అని మార్దవంగా అడిగింది లక్కీ. అతని నుంచి సమాధానం లేకపోయినా లేచి వెళ్ళి జ్యూస్ తీసుకునొచ్చి అతని పక్కన కూర్చుని రాజ్ తలని కొంచెం పైకి ఎత్తి తన ఎదకు ఆనించుకుని గ్లాస్ అతని పెదాల దగ్గర ఉంచి నెమ్మదిగా అతనితో జ్యూస్ తాగించింది లక్కీ. నిద్రమత్తులోనే జ్యూస్ తాగిన రాజ్ పెదాలని పైట చెంగుతో తుడిచి అతన్ని పిల్ల మీద పడుకోబెట్టబోయింది ఆమె. కానీ రాజ్ ఆమెని వదలకుండా అలాగే ముందుకు తిరిగి లక్కీని హగ్ చేసుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పట్టుకుని, ప్లీజ్ బేబీ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గరే ఉండు అంటూ నిద్రలో మత్తుగా కలవరిస్తూ ఆమె ఎదలో మొహం దాచుకున్నాడు రాజ్. అతని మాటలకి లక్కీ నవ్వుకుని, అలాగే, నేను ఇక్కడే ఉన్నాను, పడుకో అంటూ జోకొట్టసాగింది లక్కీ. రాజ్ మెల్లగా ఆమె నడుము మీద తన చేతులతో ప్రెస్ చేస్తూ ఆమె ఎద మీద తన మొహాన్ని ఉంచి, బేబీ, ఐ వాంట్ యూ అని కలవరింతగా అన్నాడు రాజ్. లక్కీ అతని స్పర్శకి బిగుసుకుపోయింది. తనని వదలని రాజ్ పరిస్థితి అర్థమై అతని మెడ మీద చిన్నగా ప్రెస్ చేస్తూ అతనిలో ఒత్తిడి తగ్గించగానే రాజ్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోతున్న రాజ్ని చూసి సరిగ్గా పడుకోబెట్టిన లక్కీ ముద్దుగా నిద్రపోతున్న రాజ్ పెదాల మీద అంటీ అంటకుండా ముద్దు పెట్టి దూరం జరగబోయింది. కానీ ఆమె పెదాల తాకిడితో కాస్త మెలకు వచ్చిన రాజ్ ఆమె పెదాల్ని దూరం చేయడం ఇష్టం లేనట్టు ఆమెని దూరం జరగనివ్వకుండా తన నడుము చుట్టూ చేయి వేసి తన మీదకు లాక్కుని ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. రాజ్ చేసిన పనికి లక్కీ టెన్షన్తో అతనికి దూరం జరగాలి అని అనుకున్నా రాజ్ ప్రేమతో ఆమెని హత్తుకుని అపురూపంగా ఆమెకు ముద్దు పెడుతుంటే మెల్లగా అతని వశమైపోతూ ఆ ముద్దుకి జత కలిపింది లక్కీ. గాఢంగా ముద్దు పెడుతున్న రాజ్ మెడ మీద ఒక చేత్తో స్మూత్గా ప్రెస్ చేస్తూ అతడి స్ట్రెస్ రిలీఫ్ చేసింది లక్కీ. ముద్దుతో తనకు ఫీలింగ్ బెటర్ అవ్వడంతో అలాగే మత్తుగా నిద్రపోయాడు రాజ్. రాజ్లో ఏ మూమెంట్ లేకపోవడంతో నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న లక్కీ మెల్లగా అతనికి దూరం జరిగి అతని నుదుటిన ముద్దు పెట్టి, గుడ్ నైట్ కన్నా అని ప్రేమగా చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళిపోయిందామె. ఉదయాన్నే ఇంటికి వచ్చిన జూలీకి రాజ్ హాల్లోనే కింద పడుకుని కనిపించగానే కంగారుగా రాజ్ని లేపుతూ, ఏమైంది డార్లింగ్, ఎందుకు ఇక్కడ పడుకున్నావు అని కన్సర్న్తో అడిగింది జూలీ అతన్ని. కళ్ళు తెరిచిన రాజ్ చిన్న స్మైల్ ఇచ్చి, ఏం లేదు, ఊరికే ఇక్కడ పడుకున్నాను కానీ కాఫీ తీసుకురా అంటూ లేచి కూర్చున్నాడు రాజ్. 1 మినిట్ డార్లింగ్, ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చిన జూలీ వేడి వేడి కాఫీ ఇచ్చి అతనికి పక్కనే కూర్చుంటూ షార్ట్లో ఉన్న రాజ్ వైపు కవ్వింపుగా చూస్తూ అతని తొడ మీద చేత్తో నిమురుతూ, నైట్ కూడా నీకు ఫీలింగ్స్ వచ్చాయా బేబీ అని విస్పరీ వాయిస్తో అడిగింది జూలీ రాజ్ను. దానికతను అవును అని తల ఊపుతూ, నైట్ తను నిద్రలో ఉన్నప్పుడు లక్కీ రావడం, తనని కిస్ చేయడం గుర్తొచ్చింది. కానీ అది నిజమా లేకపోతే అతను కలకాని కన్నానా అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజ్. నార్మల్గా అయితే రాజ్ని కొంచెం రెచ్చగొట్టినా సరే అతను వెంటనే మూడ్లోకి వచ్చి తనని ఆక్రమించుకునేవాడు. అలాంటిది తను ప్రవోక్ చేస్తున్న సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో రాజ్ గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని, ఏమైంది డార్లింగ్, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది జూలీ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.